నమస్కారం. సాధారణంగా ఒక ఎన్నికల ఫలితమంటే ఏమిటి? కేవలం గెలుపోటుములా? కాదు. ఒక ఎన్నికల తీర్పు, అది ఒక నగరం పలికిన మాట, అక్కడి ప్రజల ఆశలకి, ఆగ్రహానికి అద్దం పడుతుంది. ఈరోజు మనం 2023 లాల్ బహదూర్ నగర్ ఎన్నికల తీర్పును ఒక సూక్ష్మదర్శిని కింద పెట్టి చూద్దాం. ఆ తీర్పు వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. ఈ సంఖ్యను చూడండి, 22,305. ఇది మామూలు నంబర్ కాదు. ఇది 2023 ఎల్బీ నగర్ ఎన్నికల్లో గెలుపు మార్జిన్. ఈ ఒక్క సంఖ్యలోనే ఒక పెద్ద రాజకీయ చిక్కుముడి దాగి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అధికార వ్యతిరేక పవనాలు వీస్తుంటే ఇంత పెద్ద మార్జిన్ ఎలా సాధ్యమైంది? ఈ సంఖ్య మనల్ని కొన్ని కీలకమైన ప్రశ్నల వైపు నడిపిస్తుంది. వాటి సమాధానాల కోసమే ఈ విశ్లేషణ. ఇక్కడే ఉంది అసలు పజిల్. 2018లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ తరపున డి సుధీర్ రెడ్డి. మరి 2023లో గెలిచింది కూడా ఆయనే, కాని ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి. అంటే ఒక వ్యక్తి పార్టీ మారారు, కాని గెలుపు మార్జిన్ తగ్గలేదు, పైగా పెరిగింది. ఇదెలా జరిగింది? దీనికి సమాధానం ఆయన బలం ఎంతుందన్నదానికంటే ప్రతిపక్షం ఎంత బలహీనంగా ఉందన్నదానిలో ఉంది. ఆ రాజకీయ పజిల్ను ఇప్పుడు విడదీసి చూద్దాం. మనం ఒక పంట గురించి తెలుసుకోవాలంటే ముందు ఆ నేల స్వభావాన్ని తెలుసుకోవాలిగదా. అలాగే ఒక ఎన్నికల తీర్పును అర్థం చేసుకోవాలంటే ముందు ఆ ఓటర్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మనిషిని, ఆ ప్రాంతాన్ని గ్రహించాలి. సరే, మరి ఎల్బీ నగర్ నేల స్వభావం ఎలాంటిది? అక్కడి ఓటర్లు ఎవరు? లాల్ బహదూర్ నగర్ ఇది కేవలం ఒక నియోజకవర్గం కాదు. ఇది గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఒక కీలకమైన ప్రాంతం, ఒక పెద్ద నివాస, వాణిజ్య కేంద్రం. హైదరాబాద్ నగరానికి ఒక రకంగా ఇది ముఖద్వారం లాంటిది. అందుకే ఇక్కడి రాజకీయాలు కేవలం స్థానికంగానే కాదు, మొత్తం నగరం మీద ప్రభావం చూపిస్తాయి. ఈ నియోజకవర్గ స్వరూపం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది 100% పట్టణ ప్రాంతం. ఇక్కడ దాదాపు 6 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ ఓటర్లలో 3 వర్గాలు చాలా కీలకం. మొదటిది ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్న మధ్యతరగతి వర్గం. రెండవది ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన సెట్లర్ జనాభా. ఇక మూడవది ఏ ఎన్నికల ఫలితాన్నైనా తారుమారు చేయగల సత్తా ఉన్న యువత. ఈ మూడింటిని ఎవరు ఆకట్టుకుంటే గెలుపు వారినే వరిస్తుంది. ఇక సామాజిక సమీకరణాలు చూస్తే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ జనాభా దాదాపు 9% వరకు ఉన్నారు. మిగతా 91% బీసీ, ఇతర వర్గాల ఓటర్లు. వీరిలో రెడ్డి సామాజిక వర్గం కూడా బలంగానే ఉంది. అయితే ఇది పూర్తిగా పట్టణ ప్రాంతం కాబట్టి ఇక్కడ కులం కంటే కూడా పౌర సమస్యలు, అభివృద్ధి, జీవన ప్రమాణాలే ఎన్నికల ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం కథ విన్నాం. ఇప్పుడు కథ వెనకున్న అంకెల్ని చూద్దాం. ఎందుకంటే రాజకీయాల్లో అంకెలు అబద్ధం చెప్పవు. ఓట్ల శాతంలో వచ్చిన మార్పులు మనకు అసలు కథను ఉన్నది ఉన్నట్టుగా చెబుతాయి. ఆ అంకెల వెనుకున్న అర్థమేంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ఈ పట్టికను జాగ్రత్తగా గమనించండి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు దాదాపు స్థిరంగా ఉంది. కేవలం 1.5% మాత్రమే తగ్గింది. అంటే వారి బేస్ చెక్కు చెదరలేదు. ఇక కాంగ్రెస్ చూడండి, దాదాపు 18% ఓట్లు కోల్పోయింది. ఇది పెద్ద నష్టం. కాని అసలు కథ ఇక్కడుంది. బీజేపీ ఓటు బ్యాంక్ ఏకంగా 21% పెరిగింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ సమీకరణం మొత్తం తలకిందులైనట్టు. ఈ చార్ట్ అదే విషయాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. కాంగ్రెస్ కోల్పోయిన ఓట్లు దాదాపుగా బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మాత్రం పెద్దగా మార్పు లేకుండా నిలబడింది. దీని అర్థమేంటి? చాలా స్పష్టం. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక ఓటు ఏకమవ్వలేదు, అది రెండుగా చీలిపోయింది. మనం ఈ అంకెల నుండి నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన వ్యూహాత్మక పాఠం ఇదే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటిగా నిలబడలేదు, అది చీలిపోయింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పడాల్సిన ఓటు కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య విడిపోయింది. ఇది సిట్టింగ్ అభ్యర్థికి అతిపెద్ద వరంగా మారింది. ఐక్యత లేని వ్యతిరేకత అధికారంలో ఉన్నవారికి ఎప్పుడూ కలిసొస్తుంది. అందుకే ఇలాంటి డేటాను విశ్లేషించడం ముఖ్యం. ఎందుకంటే సరైన సమాచారంతో, అవగాహనతో ఉండే పౌరులే ప్రజాస్వామ్యానికి నిజమైన పునాది. ఒక తీర్పు వెనుకున్న అంకెల్ని, కారణాల్ని అర్థం చేసుకోవడం మన హక్కు మాత్రమే కాదు, అది ఒక పౌరుడిగా మన బాధ్యత కూడా. అప్పుడే మనం మన పాత్రను గౌరవంగా, ఒక ప్రయోజనంతో పోషించగలం. ఇప్పటిదాకా ఏం జరిగింది అని చూశాం. ఇప్పుడు అసలు ప్రశ్నలోకి వెళ్దాం. ఇలా ఎందుకు జరిగింది? సిట్టింగ్ ఎమ్మెల్యే విజయం వెనుక ఉన్న అసలైన బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? ప్రతిపక్షం ఎక్కడ వ్యూహాత్మకంగా తప్పు చేసిందో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం.
ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే యొక్క స్వాట్ విశ్లేషణ. ఒకవైపు బలాలు చూస్తే భూమి పట్టాల వంటి సంక్షేమ పథకాలు, కళ్లకు స్పష్టంగా కనిపించే ఫ్లైఓవర్లు, బలమైన పార్టీ క్యాడర్. మరోవైపు బలహీనతలు, ఏళ్ల తరబడి వేధిస్తున్న వరదల సమస్య, ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్, ఇంకా తీరని పౌర సమస్యలు. ఇక ఆయనకున్న అతిపెద్ద అవకాశమేంటంటే చీలిపోయిన ప్రతిపక్షం. అతిపెద్ద ముప్పు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత. ఈ విజయం వెనుక ఉన్న 3 కీలకమైన అంశాలు ఇవి. 1. లక్షిత సంక్షేమం. ముఖ్యంగా జీవో 118 కింద దాదాపు 1000 పేద కుటుంబాలకు భూమి పట్టాలివ్వడం నేరుగా ఓట్లను ప్రభావితం చేసింది. 2. ఫ్లైఓవర్ల వంటి కంటికి కనిపించే అభివృద్ధి. ఇక 3వది, అన్నింటికన్నా కీలకమైనది, చీలిపోయిన ప్రతిపక్షం. అయితే ఆయనకు ఒక అతి పెద్ద బలహీనత ఉంది. ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడారనే ఆరోపణలతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు కావడం. ఈ ఒక్క సంఘటన ఆయన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలలో ఆయనపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఇది కేవలం ఒక లీగల్ సమస్యగా మిగిలిపోలేదు, ఇది ఆయన సామాజిక విశ్వసనీయతను ప్రశ్నించింది. సరే, ఇప్పుడు మనం నాయకుల కోణాన్ని పక్కన పెట్టి ప్రజల గొంతుకను విందాం. క్షేత్రస్థాయిలో వాళ్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలేంటే? ఈ సమస్యల తీవ్రతే రాబోయే రోజుల్లో ఏ నాయకుడైనా చేపట్టాల్సిన పనులకు ఒక స్పష్టమైన బ్లూప్రింట్ లాంటిది. ప్రజల సమస్యలలో అత్యంత తీవ్రమైనది, మొదటి స్థానంలో ఉన్నది వరదలు. హస్తినాపురం, బిఎన్ రెడ్డి నగర్ లాంటి ప్రాంతాల్లో ప్రతి వర్షాకాలం ఇల్లు నీట మునగడం ఒక శాపంగా మారింది. ఇది వారి ఆస్తులను, వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇది కేవలం ఒక పౌర సమస్య కాదు, ఇది ఒక జీవన్మరణ సమస్యగా మారింది. ప్రతి వానాకాలంలో మా ఇళ్లల్లోకి నీళ్లొస్తాయి, మా బతుకులు ఆగిపోతాయి. దీనికి ఒక ముగింపు అనేది ఎప్పుడు? ఈ మాటల్లోని ఆవేదన ఆ ప్రాంతంలోని వేలాది కుటుంబాల నిస్సహాయతకు నిలువుటద్దం. వాళ్ల సహనం నశించిపోతోంది. ఇక రెండవ తీవ్రమైన సమస్య మురుగునీటి వ్యవస్థ. లింగోజిగూడ, వనస్థలిపురం వంటి డివిజన్లలో మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లడం, నీరు నిలిచిపోవడమనేది ఒక నిత్య సమస్య. ఇది ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారింది. మేము పన్నులు కడుతున్నాం కదా, మరి శుభ్రమైన రోడ్లు, పనిచేసే డ్రైనేజ్ వ్యవస్థ లాంటి కనీస అవసరాల కోసం కూడా మేమెందుకు పోరాడాలి? ఇది మధ్యతరగతి ప్రజల మధ్యలో మెదులుతున్న ప్రశ్న. వారు కోరుకునేది పెద్ద పెద్ద వాగ్దానాలు కాదు, కనీస పౌరసేవలు. ఆ ప్రాథమిక హక్కు కూడా దక్కనప్పుడు వారిలో అసంతృప్తి పెరగడం సహజం. ఇక సామాజికంగా చూస్తే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వల్ల ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఆయనకు మధ్య ఏర్పడిన అగాధం ఇంకా పూడ్చలేదు. అదే సమయంలో సెట్లర్ ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు కొంతవరకు రాజకీయ ధృవీకరణకు దారితీశాయి. ఈ గుర్తింపు రాజకీయాలు నియోజకవర్గంలోని సున్నితమైన సామాజిక బంధాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు మనం చివరి అత్యంత కీలకమైన విభాగానికి వచ్చాం. డేటా వర్సెస్ ట్రస్ట్, అంటే అంకెలు వర్సెస్ నమ్మకం. అంకెలు ఒక అభ్యర్థిని గెలిపించగలవు, కాని నమ్మకం మాత్రమే ఒక నాయకుడిని ప్రజల గుండెల్లో నిలబెడుతుంది. గెలవగల అభ్యర్థికి, ప్రజలు నమ్మగల నాయకుడికి మధ్యన ఈ తేడాను ఇప్పుడు పరిశీలిద్దాం. మా విశ్లేషణ ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేను మళ్లీ నిలబెట్టే అవకాశం, అంటే రీటైనబిలిటీ స్కోర్, చాలా తక్కువగా ఉంది. కారణం, గెలిచినప్పటికీ ఆయనపై ఉన్న వివాదాలు, పౌర సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం, ముఖ్యంగా యువతో కనెక్ట్ లేకపోవడం వల్ల ప్రజల్లో ఆయనపై నమ్మకం బాగా దెబ్బతింది. ఆయన గెలవగలరేమో కాని పార్టీకి దీర్ఘకాలికంగా నిలబడగలరా అనేది పెద్ద ప్రశ్న. అయితే టికెట్ గెలిపించగల సామర్థ్యం, అంటే టికెట్ విన్నింగ్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంది. ఎందుకంటే ఆయనకొక నిరూపితమైన ఓట్ బ్యాంక్ ఉంది. దానికి తోడు ప్రతిపక్షం చీలిపోయి ఉంది కాబట్టి ప్రస్తుతానికి గెలవగలరు. కాని బలహీనపడిన నమ్మకం ఆయనను ఒక రిస్క్తో కూడిన ఎంపికగా మారుస్తోంది. నమ్మకమనేది కేవలం మాటలతో వచ్చేది కాదు, చేతలలో కనిపించాలి. ఆధునిక రాజకీయాల్లో నాయకులు ప్రజలతో ఎలా సంప్రదిస్తున్నారన్నది కూడా చాలా ముఖ్యం. భారతదేశం యొక్క కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టాలు కూడా ఇదే చెప్తున్నాయి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతితో సరైన ప్రయోజనం కోసం మాత్రమే వాడాలి. వారి గోప్యతను గౌరవించడం కూడా నాయకుడి బాధ్యతే. ఇది కూడా నమ్మకాన్ని పునర్నిర్మించడంలో ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడే అసలైన వ్యూహాత్మక సవాలుంది. ఒకవైపు 22,000 ఓట్ల భారీ మెజారిటీ, మరోవైపు ప్రజల్లో తీవ్రంగా దెబ్బతిన్న నమ్మకం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకు వెళ్లడానికి సరైన మార్గమేది?
గెలుపు సంఖ్య ముఖ్యమా లేక ప్రజల నమ్మకంతో కూడిన భవిష్యత్తు ముఖ్యమా? అందువల్ల ఈ మొత్తం విశ్లేషణ ఆధారంగా మా నివేదిక ఇచ్చే స్పష్టమైన నిష్పక్షపాతమైన సిఫార్సు ఒక్కటే: అభ్యర్థిని మార్చండి. గెలిచారు కదా అని మళ్లీ అవకాశం ఇవ్వడం భవిష్యత్తులో పార్టీకి పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోయిన నాయకుడు బలహీనమైన పునాది మీద కట్టిన భవనం లాంటివాడు. ఒక కొత్త నాయకుడు లేదా నాయకురాలు మొత్తం కథనాన్ని మార్చగలరు. దూరమైన సామాజిక వర్గాలతో తిరిగి నమ్మకాన్ని పెంచుకోగలరు. వ్యక్తిగత వివాదాలను పక్కనపెట్టి కేవలం పార్టీ అభివృద్ధి అజెండాపై దృష్టి పెట్టగలరు. గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి పెట్టడానికి ఇది ఒక సాహసోపేతమైన కాని అవసరమైన నిర్ణయం. మీరు ప్రజలను కేంద్రంగా చేసుకొని పనిచేసే నాయకుడుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నెంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.